మన్ పసంద్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చి కోవా, పచ్చి బఠానీ, ఉల్లిపాయలు, టమాటాలు, బీన్స్, క్యారెట్, కొత్తిమీర, గసగసాలు, జీడిపప్పు, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బంగాళదుంపలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, నూనె, కారం. మన్ పసంద్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక అందులో 2 ఉల్లిపాయల ముక్కలు వేసుకొని వేయించుకున్న తర్వాత 100 గ్రాముల పచ్చి కోవా వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ జీడిపప్పు, గసగసాలు కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్, 2-3 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు టమాటా ముక్కలు, తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు 2 క్యారెట్స్, 100 గ్రాముల బీన్స్ కలిపి ఉడికించిన ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంపల్ని స్మాష్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన 250 గ్రాముల పచ్చి బఠానీ వేసుకొని పచ్చి బఠానీ ఉడికించిన నీళ్లను సపరేట్గా పెట్టుకొని ఆ నీళ్లను కూడా అందులో వేసుకొని తగిన నీళ్లు కూడా పోసుకొని అందులో తగినంత ఉప్పు, కారం వేసి ఉడికించుకోవాలి. చివర్లో కొత్తిమీర జల్లి ఒక బౌల్లోకి తీసుకొని టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలతో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన్ పసంద్ కర్రీ రెడీ.